రెడీమేడ్ స్టైల్లో ఉండే ఒక బ్యూటిఫుల్ ఫ్రాక్ అయితే ఈ రోజు మీకు చూపించబోతున్నాను. ఆల్రెడీ ఈ వీడియో అయితే పోస్ట్ చేశాను. నేను ఈ ఫ్రాక్ ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది నేనైతే వీడియో షేర్ చేశాను. ఒకసారి ఆ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో మీకు నేను ఒక బ్యూటిఫుల్ ఫ్రాక్ అయితే డిజైన్ చేస్తాను. ఆల్రెడీ వీడియోస్ పోస్ట్ చేశాను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. అయితే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఎవరికైనా కొంతమందికి డౌట్స్ అనేవి ఉంటాయి కదా, ఇలాంటి ఫ్రాక్స్ స్టిచ్ చేయాలంటే ఎంత ఫ్యాబ్రిక్ తీసుకోవాలి అనేది చాలా మందికి డౌట్ ఉంటది కదా. సో ఈ ఫ్రాక్ డిజైన్ చేసుకోవడానికి ఎన్ని మీటర్స్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అయితే ఈ పిస్తా గ్రీన్ కలర్ లో ఉన్న ఫ్యాబ్రిక్ వచ్చేసి టోటల్ గా 4.5 తీసుకున్నాను. ఈ పిస్తా గ్రీన్ కలర్ లో 4.5 మీటర్స్ తీసుకున్నాము. అలానే కింద పాప్లైన్ క్లాత్ వచ్చేసి ఈ ఎల్లో కలర్ ఫ్యాబ్రిక్ అయితే మొత్తం 4 మీటర్స్ తీసుకున్నానండి. మొత్తం టోటల్ గా 8.5 మీటర్స్ అయితే అవసరం అవుతుంది అనమాట ఈ ఫ్రాక్ డిజైన్ చేసుకోవడానికి. ఇక్కడ ఫ్లేర్ చూసారా ఎంత ఎక్కువగా వచ్చిందో. డిజైన్ బట్టి ఫ్యాబ్రిక్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ బాడీ పార్ట్ ఉంది కదా, సో ఈ పిస్తా గ్రీన్ కలర్ లో ఉండే ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ కాటన్ లో తీసుకున్నాము. మేము ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ మీకు పోస్ట్ చేశాను కదా, మేము షాపింగ్ వెళ్ళినప్పుడు తీసుకున్నాం అని చెప్పేసి మా సిస్టర్ కోసం. సో దానికోసం నేను ఇంతకు ముందు వీడియోలో పోస్ట్ చేసినప్పుడు చెప్పాం కదా, 2 మీటర్స్ తీసుకున్నాను ఫ్రిల్స్ అనేది. అది సరిపోకపోతే మేమైతే ఇంకో 2 మీటర్స్ అయితే తీసుకున్నాను. స్కాలప్ మోడల్లో వస్తుంది అనమాట. ఎందుకంటే కింద ఫ్లేర్స్ మీకు సైడ్ లో పిక్ అనేది యాడ్ చేస్తాను. సేమ్ మోడల్లో మనకు ఫ్రిల్స్ అనేది రావాలంటే 4 మీటర్స్ ఫ్యాబ్రిక్ అయితే కావాలండి. ఇదైతే కాటన్ అనమాట. పాప్లైన్ క్లాత్ ఉంటది కదా, ఆ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి. అయితే నేను ఏం చేశానంటే, మేము షాపింగ్ వెళ్ళినప్పుడు 2 మీటర్స్ సరిపోద్దేమో అనుకుని 2 మీటర్స్ ఈ ఎల్లో కలర్ పాప్లైన్ క్లాత్ అయితే తీసుకున్నాము. సో 2 మీటర్స్ సరిపోలేదని చెప్పేసి నేను మళ్ళీ బయటకు వెళ్ళినప్పుడు అయితే ఇంకో 2 మీటర్స్ అయితే తీసుకున్నాము. ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయ్యే కలర్ అయితే దొరకలేదు నాకు. చాలా షాప్స్ అయితే ట్రై చేశాను కానీ సేమ్ కలర్ దొరకలేదని చెప్పేసి కొంచెం సిమిలర్ గా దగ్గరగా ఉన్న ఫ్యాబ్రిక్ అయితే తీసుకోవాల్సి వచ్చింది. సో ఇదొక మోడల్ లాగా ఉంటది అని చెప్పేసి ఇంకా ఇలా డిజైన్ చేశాను. ఫ్లేర్ చూసారా, చాలా ఫ్లేర్ వస్తుంది. అండ్ స్కాలప్ మొత్తం కూడా ఎండింగ్ లో ఇలా స్కాలప్ వస్తుంది. డిజైన్ బట్టి ఫ్యాబ్రిక్ అనేది ఎక్కువ పడుతుంది అనమాట. మోడల్ బట్టే ఉంటదండి ఫ్యాబ్రిక్ ఎంత తీసుకోవాలి అనేది. ఫ్రిల్స్ అయితే చాలా దగ్గరగా ఉన్నాయి చూసారు కదా. మనకి గ్రాండ్ లుక్ లో రావాలంటే ఇంత 4 మీటర్స్ అయితే సరిపోతుంది. 2 మీటర్స్ లేదా 3 మీటర్స్ తో అయితే చాలా లుక్ అయితే దూరంగా వస్తాయి. ఫ్రిల్స్ లుక్ కూడా అంత బాగుండదు అనమాట. సో చూస్తున్నారు కదా, ఈ ఫ్రాక్ డిజైన్ చేసుకోవడానికి ఎంత ఫ్యాబ్రిక్ తీసుకోవాలంటే టోటల్ గా పిస్తా గ్రీన్ కలర్ వచ్చేసి 4.5 మీటర్స్, అలానే పాప్లైన్ క్లాత్ ఉంటది కదా, అది వచ్చేసి 4 మీటర్స్ తీసుకున్నాను కింద ఫ్లేర్ కోసం, ఫ్రిల్స్ కోసం. సో ఫ్రంట్ పార్ట్ లో వచ్చేసి నెక్ ఎలా పెట్టానంటే, స్కాలప్ పెట్టేసి ఫ్రంట్ లో స్కాలప్ ఇచ్చేసి స్క్వేర్ నెక్ పెట్టి స్కాలప్ పెట్టాను. చాలా గ్రాండ్ లుక్ వస్తుందండి. దీని డీటెయిల్ గా కటింగ్ వీడియో అయితే ఆల్రెడీ పోస్ట్ చేశాను నేను. మనకి ఫిట్టింగ్ ఫినిషింగ్ బొటిక్ స్టైల్లో రావాలంటే చూసారు కదా, బొటిక్ స్టైల్లో ఫినిషింగ్ అనేది ఉంటది అనమాట. ఫ్లేర్ చూసారు చాలా ఎక్కువ వస్తుంది. మీకు ఎవరికైనా కావాలి అంటే, ఏదైనా డిఫరెంట్ మోడల్స్ ఏమైనా కావాలంటే కస్టమైజేషన్ కూడా చేస్తానన్నమాట. సైడ్ లో పిక్ యాడ్ చేస్తాను చూడండి, ఆ మోడల్ అయితే నేను పెట్టాను. కింద చూస్తున్నారు కదా, స్కాలప్ పెట్టాను. బొటిక్ స్టైల్లో అయితే ఫినిషింగ్ ఉంటదండి. నేను హ్యాండ్స్ కి వచ్చేసి కింద ఫ్రిల్స్ కి పెట్టిన క్లాత్ తోనే నేను ఎల్లో కలర్ ఫ్యాబ్రిక్ తో నేను ఇలా డిజైన్ చేశాను అనమాట. బార్డర్ ఒక 1 ఇంచ్ బార్డర్ లాగా ఇలా డిజైన్ చేశాను. రెడీమేడ్ స్టైల్ లుక్ లానే కనిపిస్తుంది అనమాట. బ్యాక్ హై నెక్ పెట్టేసి స్టిచ్చింగ్ అనేది చేశాను. ఫినిషింగ్ చూసారు కదా ఎంత నీట్ ఫినిషింగ్ ఉంటుందో. అలానే కింద ఇక్కడ ఫ్రిల్స్ వచ్చేసి 1/2 ఇంచ్ వెడల్పులోనే నేను ఫ్రిల్స్ అనేవి పెట్టాను. అలా అయితే లుక్ బాగుంటుందండి. చూస్తున్నారు కదా,
గేర్ అయితే చాలా ఎక్కువ వచ్చింది కదా. సో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే 2 మీటర్స్ ఫ్రిల్స్ కోసం సరిపోద్దేమో అనుకున్నాను ఫ్యాబ్రిక్ వచ్చేసి. సో నాకు 2 మీటర్స్ సరిపోలేదన్నమాట. టోటల్గా 4 మీటర్స్ అయితే తీసుకున్నాను. మళ్ళీ సేమ్ కలర్లో నాకు అదే కలర్లో ఫ్యాబ్రిక్ దొరకలేదని చెప్పేసి నేనైతే పాప్లైన్ క్లాత్ సేమ్ కొంచెం సిమిలర్గా దగ్గరలో ఉన్న కలర్ అయితే తీసుకున్నాను. ఇది ఇంకో 2 మీటర్స్. సో చూస్తున్నారు కదా, ఈ మోడల్ డిజైన్ చేసుకోవడానికి టోటల్గా 8.5 మీటర్స్ క్లాత్ అయితే దీనికి కావాలన్నమాట. పిక్లో చూపించినట్టు సేమ్ మోడల్లో రావాలంటే ఇంత ఫ్రిల్స్ అయితే పెట్టాలి. ఆల్రెడీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. పైన ఐ కార్డ్స్ లో కూడా వీడియో అనేది లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇలాంటి మోడల్ కోసం కస్టమైజేషన్ కోసం అయితే నాకు వాట్సాప్ చేస్తే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటి కస్టమైజేషన్ కోసం నాకైతే మెసేజ్ చేయండి, నేను డిజైన్ చేస్తాను. సో ఇలా అన్నమాట. దీంట్లో మనకి నచ్చిన ఫ్యాబ్రిక్తో నచ్చిన డిజైన్ అనేది చేంజెస్ కూడా చేసుకోవచ్చు అండి. సో డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు మెసేజ్ చేస్తే నేనైతే మీ సైజుని బట్టి కూడా కస్టమైజేషన్ చేస్తానన్నమాట. సో ఇది ఈ ఫ్రాక్ అయితే ఈ ఫ్రాక్ మా సిస్టర్ కోసం డిజైన్ చేశానని చెప్పాను కదా. చూస్తున్నారు కదా, ఫ్లేర్ అయితే చాలా ఎక్కువగా వస్తుంది అనమాట. కాటన్ ఫ్యాబ్రిక్తోనే టోటల్గా డిజైన్ చేశాను. దీంట్లో మనం జార్జెట్ ఫ్రాక్తో కూడా డిజైన్ చేసుకోవచ్చండి. కటింగ్ స్టిచ్చింగ్ వీడియో కూడా పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. సో చూస్తున్నారు కదా, ఫ్లేర్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. కొంచెం వెయిట్ కూడా ఉంటుంది అనమాట, ఎందుకంటే కాటన్ ఫ్యాబ్రిక్ కదా. ఈ పైన పిస్తా గ్రీన్ కలర్లో ఉన్న ఫ్యాబ్రిక్ కూడా కొంచెం థిక్గా ఉందన్నమాట. సో లైనింగ్ వచ్చేసి 3 మీటర్స్ క్రేప్ లైనింగ్ అయితే తీసుకున్నాను నేను. బాడీ పార్ట్కి వచ్చేసి కాటన్ లైనింగ్ వేశాను. హ్యాండ్స్ వచ్చేసి చూస్తున్నారు కదా, బార్డర్ అయితే ఇలా అటాచ్ చేశాను. కింద ఫ్రిల్స్ కోసం డిజైన్ చేసిన క్లాత్తోనే ఇక్కడ బార్డర్ అనేది ఇలా డిజైన్ చేశాను అనమాట. బాగుంది కదా. ఇలాంటి డిజైన్ ఎవరికైనా కస్టమైజేషన్ కావాలంటే నన్ను కాంటాక్ట్ అయితే నేనైతే కస్టమైజేషన్ చేస్తాను. ఇంకో అవుట్ఫిట్ కూడా డిజైన్ చేశాను. చాలా డేస్ అయిందండి ఇది డిజైన్ చేసి. ఇలా అన్నమాట. ఈ మోడల్ అప్పట్లో చాలా ట్రెండ్ అయింది కదా. దీనికోసం అయితే 18 మీటర్స్ ఫ్యాబ్రిక్ అయితే అవసరం అవుతుందండి, ఎందుకంటే 3 స్టెప్స్లో వస్తాయి అన్నమాట ఫ్రిల్స్ అనేవి. సో టోటల్గా 18 మీటర్స్ ఫ్యాబ్రిక్ అయితే అవుతుంది. సో దుపట్టాతో కలిపి 18 మీటర్స్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. చూడండి, స్పేస్ సిల్క్లో వస్తుంది అనమాట. దుపట్టా వచ్చేసి ఇలా డిజైన్ చేశాను. ఇలా ఉంటుంది అనమాట. ఇట్లా వస్తుందండి. ఇక్కడ కింద కూడా ఇలా ఫ్రిల్స్ అనేవి ప్రొవైడ్ చేశాను అనమాట. ఇది ఓణి అండి. దుపట్టా వచ్చేసి కింద కూడా చూస్తున్నారు కదా, ఇలా పెట్టాను అనమాట ఫ్రిల్స్. ఈ స్కర్ట్ మీదకి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా రెడీమేడ్ అనమాట. నేను ఆన్లైన్లో తీసుకున్నాను ఇది. దీని మీదకైతే అప్పటికి ఇంకా డిజైన్ చేయలేదని చెప్పేసి ఈ అవుట్ఫిట్ మీదకి ఈ బ్లౌజ్ అయితే పేరప్ చేశాను నేను. సో చూస్తున్నారు కదా, చాలా గ్రాండ్ లుక్ ఇస్తుందండి. ఇలాంటి స్కర్ట్స్ అనేవి చాలా గ్రాండ్ లుక్ ఇస్తాయి అనమాట. సో వేస్ట్ దగ్గర కూడా అడ్జస్ట్మెంట్ కూడా లూజు టైట్ అయినా కానీ మనం అడ్జస్ట్మెంట్వి ఇచ్చాను అనమాట. ఈ స్కర్ట్ మీదకి నేను బ్లౌజ్ అనేది ఇంకో మంచి డిజైనర్ వేర్ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ పోస్ట్ చేస్తానండి, అది కూడా. సో నాకు ఇలాంటి మోడల్స్ డిజైన్ చేయాలంటే చాలా ఇంట్రెస్ట్ అండి, ఇట్లాంటివి. సో ఈ అవుట్ఫిట్ చాలా బాగుంటుంది. నేనైతే రెడ్ కలర్ లో జార్జెట్ మెటీరియల్ తో డిజైన్ చేశాను అనమాట. మనం కిడ్స్ కూడా ఇలాంటి అవుట్ఫిట్స్ అనేవి డిజైన్ చేసుకోవచ్చు. సో బ్లౌజ్ అయితే ఇదండి. నేను రెడీమేడ్ లో చాలా 2 years అవుతుంది అనమాట. అప్పుడు ఆన్లైన్ లో తీసుకున్నాను. ఇలాంటి మోడల్స్ కస్టమైజేషన్ కావాలన్నా కూడా చేస్తాను అనమాట. రెడీమేడ్ స్టైల్లో ఇది తీసుకున్నాను అనమాట. సో దీని మీదకి ఈ స్కర్ట్ మీదకి బ్లౌజ్ అనేది డిజైనర్ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. సో టోటల్ గా ఈ ఫ్రాక్ డిజైన్ చేసుకోవడానికి 8.5 మీటర్స్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకోవాలండి. సో
సైజెస్ బట్టి ఫ్యాబ్రిక్ అనేది ఎక్కువ తక్కువ అవుతుంది అనమాట. చాలా బాగుంది కదండి ఈ ఫ్రాక్. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. సో ఇవి మనం కస్టమైజేషన్ చేసుకుని జార్జెట్ ఫ్యాబ్రిక్స్ తో కూడా డిజైన్ చేసుకోవచ్చండి. ఇంత ఫ్లేర్ ఎక్కువగా ఉండి మనకి కింద స్కాలప్ కూడా ఫినిషింగ్ అనేది చాలా నీట్ గా ఇస్తానండి. ఎందుకంటే ఇక్కడ క్యాన్వాస్ పెట్టి నేను స్టిచ్ చేస్తాను అనమాట. చాలా స్టిఫ్ గా ఉండి బొటిక్ లెవెల్లో ఫినిషింగ్ అనేది ఉంటది అనమాట. సో చూస్తున్నారు కదా, ఇటు సైడ్ కూడా మనకి ఏమీ ఇబ్బంది లేకుండా ఖర్చు అనేది ఇస్తానండి. ఈ మోడల్ కుట్టడానికి టైం కూడా ఎక్కువ పడుతుంది. అయినా సరే నేను వీడియో అనేది కటింగ్ అండ్ స్టిచింగ్ వీడియో అయితే పోస్ట్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. సో బొటిక్ ఫినిషింగ్ లో ఉంటది అనమాట. నా వీడియోస్ ఎవరైనా చూసినా గానీ ఇక్కడ నేను 1/2 ఇంచ్ లోనే వెడల్పులో ఫ్రిల్స్ అనేవి పెట్టానండి. సో చాలా టైం అనేది తీసుకుంటదండి ఇలాంటి మోడల్స్ కుట్టడానికి. సో మా సిస్టర్ కోసం నేను డిజైన్ చేసిన ఫ్రాక్ అయితే ఎలా ఉంది అనేది నాకు కామెంట్స్ లో చెప్పండి. మీకు ఎవరికైనా కస్టమైజేషన్ కావాలి అన్నా ఇలాంటి ఫ్రాక్స్ నేను చేస్తానన్నమాట. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టెప్ బై స్టెప్ 1 by 1 వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. సో దీని లింక్ అనేది ఈ కటింగ్ అండ్ స్టిచింగ్ వీడియో అనేది కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. కొంచెం ఇలాంటి మోడల్స్ అనేవి కటింగ్ స్టిచింగ్ చేయాలంటే చాలా టైం ఎక్కువ పడుతుందండి. సో అయినా సరే నేనైతే వీడియో షూట్ చేసి మీకైతే పోస్ట్ చేశాను. సో ఇలాంటి మోడల్స్ ఇంకా న్యూ డిజైన్స్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.